ఆగస్ట్ 14th రిలీజ్ అవుతున్న కూలీ ఫిలిం తలపతి ఫిలిం కి స్పిరిచువల్ సీక్వెల్. దేన్నైనా చాలా బాగా ఓవర్ థింకింగ్ చేశాను నేను. కూలీ 100 days to go వీడియో వదిలిన దగ్గర నుంచి ఒక క్రేజీ ఐడియా నా మైండ్ లో తిరుగుతూనే ఉంది. ఐడియా కంటే దీన్ని ఒక డౌట్ అంటాం బెటర్ ఏమో. సోషల్ మీడియాలో తెలుగు యువత అంతా మన నాగమామకు పెట్టిన 2 seconds కూడా లేని బ్యాక్ షాట్ ని ఒక రేంజ్ లో ట్రెండ్ చేస్తుంటే, తమిళ యువత అంతా మణిరత్నం గారి తలపతిలోని ఐకానిక్ సన్ షాట్ ని కూలీలో రీక్రియేట్ చేసిన ఈ షాట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో మన వాళ్ళు 27 seconds కూడా లేని వీడియోని ఇంత సెలబ్రేట్ చేస్తుంటే అవన్నీ చూసినా నాకు ఒక క్రేజీ డౌట్ వచ్చింది. లోకేష్ కనకరాజ్ గారు ఈ కూలీని తలపతి ఫిలిం కి స్పిరిచువల్ సీక్వెల్ గా తీస్తున్నారా అని. స్పిరిచువల్ సీక్వెల్ అంటే డైరెక్ట్ గా ఒక కథని కంటిన్యూ చేసే సీక్వెల్ కాదు. ఒక సినిమాలోని క్యారెక్టర్ ని ఆ సినిమా థీమ్ ని ఇంకొక సినిమాలో కంటిన్యూ చేయటమే స్పిరిచువల్ సీక్వెల్ అంటారు. మన తెలుగులో ఒక సినిమా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కార్తికేయ పార్ట్ 1 పార్ట్ 2. రెండు మూవీస్ లో స్టోరీస్ డిఫరెన్స్ గా ఉంటే క్యారెక్టర్స్ కూడా చేంజ్ అయిపోతాయి. బట్ ప్రొటాగనిస్ట్ కార్తికేయ క్యారెక్టర్ తన క్యారెక్టరైజేషన్ రెండు ఫిలిమ్స్ లో ఒకేలా ఉంటుంది. దేవుడే లేడనే కార్తికేయ దేవుడి గురించి తెలుసుకునేలా ఉంటుంది రెండు ఫిలిమ్స్ లో క్యారెక్టర్ జర్నీ. అండ్ రెండు ఫిలిమ్స్ లో థీమ్స్ కూడా డివైన్ అండ్ మిస్టరీస్, సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాలతోనే ఉంటుంది. ఇలా ఒక ఫిలిం ని డైరెక్ట్ గా కంటిన్యూ చేసే సీక్వెల్ లా కాకుండా ఇలా తీసే వాటిని స్పిరిచువల్ సీక్వెల్స్ అంటారు. మరి నాకెందుకు ఈ కూలీ ఫిలిం తలపతికి స్పిరిచువల్ సీక్వెల్ గా అనిపించింది? ఈ వీడియో చూశాక లోకేష్ గారు ఈ ఐకానిక్ షాట్ ని ఫ్యాన్స్ కోసమే రీక్రియేట్ చేశారనిపించింది. తలపతి ఫిలిం లో సుబ్బలక్ష్మి వదిలేశాక తన జ్ఞాపకాలతో ఇంకా సింగిల్ గా ఉండిపోయిన సూర్య అని నా ఇన్స్టా పేజ్ లో ఒక మీమ్ వేద్దామని ఐడియా కూడా వచ్చింది. తర్వాత కొంచెం ఆలోచిస్తే లోకేష్ నిజంగానే ఇదే తీస్తున్నాడేమో అని డౌట్ వచ్చింది. బికాస్ మూవీలో మన రజనీకాంత్ గారు ప్లే చేసే క్యారెక్టర్ పేరు దేవా అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. అది గుర్తొచ్చాకే ఈ డౌట్ ఇంకొంచెం పెరిగిపోయింది. బికాస్ తలపతి ఫిలిం లో సూర్య ప్రాణ స్నేహితుడి పేరేంటని మీకు గుర్తుండే ఉంటుంది. దేవా కోసం ప్రాణాలైనా ఇచ్చే సూర్య క్లైమాక్స్ లో దేవాని కాపాడదామని చూస్తే సూర్య కోసం వచ్చిన దేవానే చనిపోతాడు. కన్నవాళ్ళు లేకుండా ఊరు పేరు లేకుండా ఒక అనాథలా స్లమ్ లో పెరిగిన సూర్యకి సుబ్బలక్ష్మి రూపంలో ఒక ప్రేమ దొరికి చివరికి తనది కాకుండా పోతుంది. జీవితం అంతా జైల్లో బతకాల్సిన సూర్యని బయటికి తెప్పించి ప్రాణ స్నేహితుడిగా ఒక బ్రదర్ లా దొరికిన దేవా తన కోసం చనిపోతాడు. అన్ని పోయినా సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ సూర్య మదర్ లాస్ట్ కి సూర్యతోనే ఉంటుంది. కానీ ఆ అమ్మ లేనప్పుడు దొరికిన వీళ్ళిద్దరూ సూర్యకి దూరం అయిపోయారు. ఆ సూర్య అనే తన కోసం ప్రాణాలు ఇచ్చిన దేవా పేరుని తన పేరుగా మార్చుకొని తను ప్రేమించిన సుబ్బలక్ష్మి తనది కాక ఇంకా ఆ ప్లేస్ లో ఎవరిని ఊహించుకోలేక ఒక 20-30 years తర్వాత కూడా అలాగే సింగిల్ గా మిగిలిపోయిన సూర్యనే ఈ పేరు మార్చుకున్న దేవాగా గ్యాంగ్స్టర్ లైఫ్ ని వదిలేసి ఇలా కూలీగా కనిపించబోతున్నాడేమో అనే థియరీ ఈ చిన్న వీడియోలో పెట్టిన ఈ ఒక్క షాట్ చూసా కనిపించింది నాకు. ఈ స్పిరిచువల్ సీక్వెల్ అనే ఐడియా తలపతిలోని సూర్యాని కూలీలో మళ్ళీ దేవాలా చూపించడానికి పాసిబిలిటీ ఉందని నాకు ఈ ఆలోచన రావడానికి, వచ్చిన ఈ ఆలోచన ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి లోకేష్ కనకరాజ్ గారే రీజన్. ఇప్పటికీ కొంతమందికి వెలిగే ఉంటుంది. ఆయన తీసిన విక్రమ్ ఫిలిం కూడా 1986 విక్రమ్ కి స్పిరిచువల్ సీక్వెల్ అని మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. కమల్ హాసన్ గారు ఆ టైంలోనే ఆయనంత టైం రాసుకున్న యూనిక్ స్పై ఏజెంట్ ఫిలిం విక్రమ్ ని చాలా ఏళ్ల తర్వాత లోకేష్ గారు స్పిరిచువల్ సీక్వెల్ గా తీశారు. టెర్రరిస్ట్ అటాక్ చేసే ఒక న్యూక్లియర్ మిసైల్ ని ఆపడానికి టాప్ రా ఏజెంట్ అరుణ్ కుమార్ విక్రమ్ క్యారెక్టర్ ఇప్పటికీ బతికే ఉంటే ఏం చేస్తున్నాడనే ఐడియాతో లోకేష్ గారు విక్రమ్ మూవీని తీశారు. அதுல இருக்க அந்த கேரக்டர் மட்டும் வாட் இஃப் தி சேம் ஏஜென்ட் விக்ரம் இஸ் ஸ்டில் அலைவ்ங்கிற மாதிரி அப்பையில இருந்து போயிடும் இந்த கதை எப்படி இருக்கும். అండ్ ఈ ఐడియా లోకేష్ గారికి ఏం రాలేదు. ముందు లోకేష్ గారు కమల్ హాసన్ గారి దగ్గరికి ఒక సెల్ ఫోన్ రీఛార్జ్ షాప్ నడుపుకుండే ఒక కామన్ వ్యక్తి వెనకాల జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఒక స్టోరీ చెప్పారంట. బట్ కమల్ హాసన్ గారు ఈ విక్రమ్ ఫిలిం గురించి మాట్లాడుతూ 35 years బ్యాక్ కమల్ హాసన్ గారే రాసుకున్న ఒక ఓల్డ్ మ్యాన్ తన డెత్ ని తనే ఫేక్ చేసుకుంటాడనే ఒక లైన్ ని లోకేష్ గారికి చెప్పారంట. ఆ లైన్ లోకేష్ గారికి బాగా నచ్చి 1986 విక్రమ్ లోని రా ఏజెంట్ విక్రమ్ ని కర్ణన్ అనే ఒక ఫేక్ పేరుతో చూపిస్తూ విక్రమ్ గా బ్లాక్ స్క్వాడ్ లో ఇప్పటికీ ఏజెంట్ గా సర్వీస్ లోనే ఉన్నాడని, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ గోస్ట్ అని కర్ణన్ ని విక్రమ్ గా ఎలివేట్ చేసిన సీన్ ని ఆ ట్విస్ట్ కి అందరూ ఏ రేంజ్ లో సర్ప్రైజ్ అయ్యారో అందరికీ గుర్తుండే ఉంటుంది. 1986 లోని విక్రమ్ క్యారెక్టర్ ని మోడర్న్ స్టోరీ టెల్లింగ్ తో మళ్ళీ విక్రమ్ ఫిలిం తీసిన లోకేష్ గారు తలపతిలోని సూర్య క్యారెక్టర్ ని మళ్ళీ నేను చెప్పిన థియరీ ప్రకారం దేవాగా కూలీలో తెచ్చే ఛాన్స్ ఎందుకు ఉండదని నాకు వచ్చిన ఈ డౌట్ ఇంకా గట్టిపడింది. అండ్ ఆల్సో ఇది ఎల్సీ లోని ఫిలిం కాదు, ఈ కూలీ అనేది సపరేట్ స్టాండ్ అలోన్ ఫిలిం అని లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు. ఈ కూలీ ఫిలిం లో ఈ ఐకానిక్ షాట్ ని రీక్రియేట్ చేయడానికి స్పిరిచువల్ సీక్వెల్ కారణమైతే విక్రమ్ మూవీలో కర్ణన్ ని విక్రమ్ గా రివీల్ చేసినట్లు కూలీలోని దేవాని కూడా సూర్యలా రివీల్ చేస్తారేమో. ఇదే నిజమైతే దేవా క్యారెక్టరైజేషన్ మూవీలో ఎలా ఉండబోతుంది అనేది చూస్తే దేవాని మూవీలో ఆర్ఫన్ లాగా చూపిస్తారు. బికాస్ తలపతిలో కూడా ఆర్ఫనే కదా. అండ్ ఒకప్పుడు సూర్యగా ఉన్నప్పుడు సొసైటీకి ఎదురు వెళ్లి సూర్య జస్టిస్ కోసం జనాల కోసం పోరాడతాడు. మూవీలో స్టార్టింగే ఆ సూర్య క్యారెక్టరైజేషన్ ని చూపించకపోయినా చిన్నగా తన పీపుల్ కోసం, గుడ్ పీపుల్ కోసం బ్యాడ్ పీపుల్ తో ఫైట్ చేసేలా చూపిస్తారేమో. అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే లోకేష్ గారు ఈ కూలీలో రజనీకాంత్ గారు చేసే
దేవా క్యారెక్టర్ ని గ్రే షేడ్స్ తో చూపిస్తారంట. గ్రే షేడ్స్ కాదు, ఒక నెగిటివ్ క్యారెక్టర్ లా చూపిస్తారంట. ఇప్పటి వరకు అయితే ఇది జస్ట్ రూమరే. ఇది నిజమే అయితే ఒకప్పుడు సూర్యకి కంప్లీట్ ఆపోజిట్ గా మారిపోతాడేమో ఈ దేవా. లైఫ్ లో ఏదైనా బిగ్ ట్విస్ట్ జరిగితేనే కదా మనుషులు మారిపోయేది. అలా సూర్య కూడా దేవాగా పేరు మార్చుకున్నాక మారిపోతాడేమో. దీని క్లారిఫికేషన్ మూవీలోనే వస్తుంది. లోకేష్ గారు తీస్తుంది తలపతి స్పిరిచువల్ సీక్వెల్ అయితే మాక్సిమం తలపతి మూవీలోని పాస్ట్ ని చూపించడం, క్యారెక్టర్స్ గురించి మాట్లాడటం ఇలాంటివే మీ కూలీలోకి తీసుకురారు. జస్ట్ సూర్య అనే ఆ క్యారెక్టర్ ని, ఆ క్యారెక్టరైజేషన్ ని మాత్రమే కూలీ మూవీలోకి మోడర్న్ స్టోరీ టెలింగ్ తో ఆయన క్రియేట్ చేసిన వరల్డ్ లో, ఆయన స్టోరీలో ఓల్డ్ సూర్యాని దేవాలా చూపిస్తారు. బికాస్ విక్రమ్ లో కూడా లోకేష్ గారు చేసింది ఇంతే కదా. రా ఏజెంట్ విక్రమ్ క్యారెక్టర్ ని మాత్రమే వాడారు కానీ కథలో ఆయన బ్యాక్ స్టోరీస్ ని, గతంలో జరిగిన ఈవెంట్స్ ని ఏం అంతగా తీసుకురారు. ఇన్ కేస్ సూర్య ఫ్లాష్ బ్యాక్ నేమన్నా చూపియాలనుకుంటే భాషా టెంప్లెట్ మూవీలో అయిపోతుంది. అలా చూపించి అలాంటి టెంప్లెట్ లో మూవీ ఉన్నా బాధలేదు. బికాస్ లోకేష్ గారి పై నమ్మకం ఉంది, ఆయన స్టోరీ టెల్లింగ్ తో ఎలాంటి స్టోరీనైనా చాలా కొత్తగా చూపిస్తారని. లోకేష్ ఒకవేళ చేస్తే మాక్సిమం విక్రమ్ క్యారెక్టర్ ని ఎలా అయితే చూపించారో అలాగే సూర్య క్యారెక్టర్ ని కూడా చూపిస్తారు. లోకేష్ గారు తీసే ఈ కూలీ ఫిలిం ఇలాగే ఉండబోతుందని వీడియోలో నేను చెప్పట్లేదు. 100 days to go వీడియో చూసాక నాకు అనిపించిన ఈ క్రేజీ ఐడియాని మీతో షేర్ చేసుకుంటే, ఈ థీరీస్ తో నాకు వచ్చిన ఈ మంచి ఫీల్ మీరు కూడా షేర్ చేసుకుంటారని వీడియో చేశాను. బట్ ఇన్ కేస్ లోకేష్ మాత్రం నిజంగా తలపతి ఫిలిం కి స్పిరిచువల్ సీక్వెల్ తీస్తున్నట్లయితే మీతో ఒక్క సింగిల్ సన్సెట్ షాట్ తో దేవా అనే ప్రొటాగనిస్ట్ నేమ్ తో ఈ థీరీస్ అనుకొని రిలీజ్ కి ముందే చెప్పినందుకు నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. మరి నిజంగానే కూలీ తలపతి ఫిలిం కి స్పిరిచువల్ సీక్వెల్ అయితే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అండ్ ఇది జరగడానికి పాసిబిలిటీస్ జరుగుతుందా లేదా అనే మీ థాట్ ని కూడా కామెంట్ లో షేర్ చేసుకోండి. ఇంకా జస్ట్ 95 days మాత్రమే కదా. ఇది నిజమైనా నిజం కాకపోయినా లోకేష్ ఆడియన్స్ అందరికి ఈసారి కూలీతో సరైన ఫీస్ట్ ఇస్తాడని నాకు గట్టి కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే వీడియో మీకు ఎంటర్టైనింగ్ గానే అనిపించుంటుంది. అనిపించిన వాళ్ళు మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి కూలీ ఫిలిం ట్రెండ్ లో మునిగిపోయిన మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేయండి. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.